కేంద్రాన్ని నడుపుతున్న ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని టీడీపీ రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీ అయిన తన మీద ఆధారపడి కేంద్రం మనుగడ సాధిస్తూ ఉన్న చంద్రబాబు నాయుడు గారు కనీసం అంటే కనీసం రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చే విధంగా పైనుంచి సాధించుకొని వచ్చింది లేదు. అండ్ రాజకీయంగా కూడా కనీసం ఇన్ని సంవత్సరాల పాటు తనకు మద్దతుగా ఉన్నటువంటి ఓటు బ్యాంక్ అయినా ఏదైతే ఉంటుందో, ఓటు బ్యాంక్ అయితే పక్కన పెట్టండి, కనీసం ఒక నాయకుడిగా ఆయన మతతత్వ రాజకీయానికి దూరంగా ఉండాలి అని, మతతత్వ రాజకీయానికి మద్దతు ఇవ్వకూడదన్న సన్నని లైన్ మీద కూడా తాను కమిటెడ్గా నిలబడలేకపోయారు. బీజేపీకి వ్యతిరేకంగా, ఎన్డీఏకి వ్యతిరేకంగా. అందుకే మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోని ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు, తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. తాజాగా కూడా చూసాం, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. దాని ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి అన్నది తెలియదు, కానీ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే, బీజేపీ వాళ్ళు ఇచ్చే కాసింత అధికారం కోసం, బీజేపీ వాళ్ళు ఇచ్చే ఆ కాసింత అధికారం కోసం ఇంత వంగి వంగి లొంగి లొంగి ఉండాలా చంద్రబాబు, వాళ్లకు ఇంతగానో సలాం చేయాలా, నీ సహకారం లేకుండానే ఈ బిల్లు పాస్ అయిందా, రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలకు, మతోన్మాద రాజకీయాలకు కూడా మద్దతించే అంత పరిస్థితుల్లోకి ఎందుకు స్టెప్ డౌన్ అయ్యారు? చరిత్ర మిమ్మల్ని ఖచ్చితంగా క్షమించదు. ఈ బిల్లు ఆమోదం పొందాలి అంటే రాజ్యాంగ సవరణలు చేయాలి కదా, అలా లేకుండా అధికారం ఉంది కదా అని చెప్పి వాళ్ళకు బీజేపీకి బలం లేకపోయినా నిన్ను నితీష్ కుమార్ని చూసే కదా ఇవన్నీ కనుక సాధారణ బిల్లుల్లాగా పాస్ చేయించుకోగలిగారు. రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలకు మద్దతు ఇచ్చుకుంటూ పోతే ఈరోజు వక్ఫ్ బిల్ అవుతుంది, రేపు మరొకటి అవుతుంది. ఇటువంటి వాటికి ఎలా మద్దతు ఇచ్చారో అంటూ మమతా బెనర్జీ గారు చాలా ఫైర్ అయ్యారు. చరిత్ర మిమ్మల్ని క్షమించదు అన్నారు. బీజేపీ వాళ్ళు ఇచ్చే కాసింత అధికారం కోసం ఇంత వంగి వంగి ఉండాల్సిన అవసరం ఉందా అన్నారు. బీజేపీ వాళ్ళు ఇచ్చే కాసింత అధికారం కోసం అంటే బహుశా కేంద్రంలో కాసింత అధికారంలో భాగమనా, లేకుంటే రాష్ట్రంలో అధికారం రావడానికి కూడా బీజేపీ కారణమనా? మరి మేడం గారి మాటల ఉద్దేశం ఎగ్జాక్ట్ ఏంటన్నది తెలియదు, కానీ బట్ మొత్తం మీద అయితే చంద్రబాబు గారి మీద దేశవ్యాప్తంగా కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వినిపిస్తూ ఉన్నాయి.